శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ బ్యాక్ టు మిహిరావాణి యూట్యూబ్ ఛానల్. మీ డాక్టర్ సుందరి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో నక్షత్ర సిరీస్లో భాగంగా మనం 3వ నక్షత్రమైన కృత్తికా నక్షత్రం గురించి చెప్పుకుంటున్నాం. అలాగే ఇంతకు ముందు 2 వీడియోలో కృత్తికా నక్షత్రం సంబంధించిన లక్షణాలు, ఎటువంటి వృత్తి ఉద్యోగాలు అనుకూలం, ఎటువంటి విద్య చేస్తే వీళ్ళకి బాగుంటుంది, అనుకూలిస్తాయి అనే అనేక విషయాలు మనం తెలుసుకున్నాం. అలాగే కృత్తిక 4 పాదాల్లో పుట్టిన వారి మీద ఎటువంటి గ్రహ ఫలితాలు ఉంటాయి అన్న విషయాలు తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఈ వీడియోలో జీవితకాలం మొత్తంలో ఈ కృత్తికా నక్షత్రంలో పుట్టిన 4 పాదాల వారికి ఎటువంటి అనారోగ్యాలు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది మెడికల్ ఆస్ట్రాలజీ ప్రకారం. అలాగే వీరు ఆరోగ్యంగా ఉండాలంటే ప్లస్ గ్రహస్థితులు బాగుండి అన్ని దశల్లో కూడా అనుకూలమైన ఫలితాలను పొందాలంటే వీళ్ళు ఎటువంటి రెమెడీస్ చేసుకోవాలి, పరిహారాలు జీవితాంతం అనే అనేక విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృత్తికా నక్షత్రం 25 నక్షత్రాల్లో 3వ నక్షత్రం అని చెప్పుకున్నాం. ఈ నక్షత్రం మొదటి పాదం మనకి మేషరాశిలోకి వస్తుంది. మిగిలిన 2, 3, 4 పాదాలు వృషభ రాశిలోకి వస్తాయి. అంటే ఈ నక్షత్రం మీద సహజంగా నక్షత్రాధిపతి అయిన రవి ప్రభావం మరియు 1వ పాదం వారికి కుజుడు ప్రభావం కూడాను, అలాగే 2, 3, 4 పాదాల మీద రవి శుక్ర ఫలితం ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఏ జాతకంలో అయినా సరే రోగ భావాన్ని తెలిపేది షష్టమ భావం. ఈ షష్టమ భావం ద్వారానే మనకి రుణ రోగ శత్రు బాధలు ఎలా ఉన్నాయి అని తెలుస్తుంది. ఎందుకంటే షష్టాధిపతి ఎక్కడ ఉన్నాడు, షష్టాధిపతి ఎవరితో కలిసి ఉన్నాడు, ఎవరి దృష్టిలో ఉన్నాడు అనే విషయాలు కూడా మనకి ఆధారపడి ఉంటాయి. జాతక చక్రంలో షష్టాధిపతికి కృత్తికా నక్షత్రం సంబంధం ఏర్పడిన కృత్తికా నక్షత్రం జన్మించిన వారు ఏ పాదంలో 1, 2, 3, 4 పాదాల్లో ఏ పాదాలకు సంబంధం ఏర్పడినా కూడా ఎటువంటి అనారోగ్యాలు జీవితకాలం మొత్తంలో రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే ఇవి జీవితకాలంలో ఎప్పుడో అప్పుడు ఆ దశలు వచ్చినప్పుడు వారికి రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మొదటి పాదం కృత్తికా నక్షత్రం మొదటి పాదం వారికి ఎక్కువగా గాయాలు అవుతూ ఉంటాయి సహజంగా వీళ్ళకి. అంటే ఎవరన్నా పదునైన కత్తుల వల్ల కానీ వీటి వలన ఆయుధాల వలన ఎక్కువగా తరచుగా గాయాలు అవ్వడం, సెప్టిక్లు అవ్వడం ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. అలాగే వీళ్ళకి ప్లేగు, ఫైలేరియా వంటి ఇలాంటి వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే మలేరియా, మెదడు వ్యాపు సంబంధమైన రోగాలు, మెదడుకు సంబంధించిన రోగాలు, అంటే మనం వైరస్ సంబంధించిన వ్యాధులు, పొంగు, మసూచి వంటి అంటు రోగాలు ఇలాంటివన్నీ జీవితకాలంలో రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సహజంగా అగ్ని సంబంధమైన రోగాలు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి, క్యాన్సర్ లాంటివి కూడా. కాబట్టి ఈ విషయాలు మొదటి నుంచి కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇక 2వ పాదం వృషభ రాశి కింద వస్తుంది. ఈ 2వ పాదానికి సంబంధం ఏర్పడి 2వ పాదం జన్మించిన వారు కానీ షష్టాధిపతి 2వ భావంతో సంబంధం ఏర్పడిన నేత్ర సంబంధమైన వ్యాధులు, కంటికి సంబంధించిన సమస్యలు, కండ్ల కలకలు, కంటి మీద కురుపులు రావడం కానీ, గ్లూకోమా, రెటీనా సంబంధించిన వ్యాధులు, మెడవాపు ఇలాంటివి కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే కంఠవాపు అంటాం కదా, అది కూడా రావడానికి ఎక్కువ అవకాశం ఎక్కువగా ఉంది. 3వ పాదం వారి వృషభ రాశి కింద వస్తుంది. వీళ్ళకి కంఠానికి సంబంధించిన రోగాలు రావటం, టాన్సిల్స్, థైరాయిడ్ సంబంధించిన రోగాలు, ముఠిమలు, మోకాళ్ళ మీద కణుతులు రావటం కానీ, మోకాళ్ళు వాయటం ఇలాంటివన్నీ కూడా జీవితకాలంలో ఎప్పుడప్పుడు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 4వ పాదం వారికి చూసినప్పుడు వీళ్ళకి క్యాట్రాక్ట్కి సంబంధించిన సమస్యలు, తలనొప్పి, కీళ్ళవాతం, ఒక్కోసారి మూర్ఛ పోవడం, ఫిట్స్ అంటాం కదా, అలాంటివి కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మానసిక అస్థిరత, వెన్నుకు సంబంధించిన రక్తనాళాలలో రక్తం సరఫరాకు అంతరాయం ఏర్పడటం కానీ, బ్లాక్స్ ఏర్పడటం కానీ ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. అలాగే వాపులు, నొప్పులు కూడా ఎక్కువగా వీళ్ళకి ఉంటూ ఉంటాయి. వీళ్ళకి ఉష్ణ సంబంధమైన రోగాలు, అజీర్ణం, జీర్ణక్రియ సంబంధించినవి, నిద్రలేమి ఉండటం ఇలాంటివన్నీ కూడా 3వ భావం వరకు ఎక్కువగా ఉంటాయి. అంటే 4వ పాదం సంబంధించిన వాళ్ళకి ఇవి ఎక్కువగా ఉంటాయి. అంటే ఇలాంటివి ఒకసారి అందరికీ వస్తాయా అంటే కాదు, ఆ సంబంధమైన దశలు వచ్చినా మిగిలిన విషయాలు ఆ షష్టాధిపతికి ఏమన్నా దుష్టగ్రహ సంబంధం ఏర్పడినా కూడా ఇలాంటి పాజిబిలిటీ 99% మెరుగా ఇలాంటి రోగాలు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే అసలు ఈ రోగాలు దరిచేరకుండా ఉండాలి అంటే మనకి కృత్తికా నక్షత్రం వారు ఏం చేయాలి,
వీళ్ళు ఏంటంటే ప్రతిరోజు కూడా వీళ్ళు అంటే సత్యనారాయణ స్వామి పూజ ఎక్కువ చేసుకుంటూ ఉండాలి. ఎంత సత్యనారాయణ స్వామి పూజ చేస్తే అంత మంచిది. అలాగే విష్ణు సంబంధించిన ఆరాధన చేసుకోవటం, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయటం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. అలాగే ఈ కృత్తికా నక్షత్రం వారు జీవితకాలం అంతా ఆరోగ్యంగా ఉండి అన్ని రకాల రంగాల్లో కూడా అభివృద్ధి చెంది గ్రహ దోషాలు తొలగాలంటే కనుక వీరు సుబ్రహ్మణ్య షష్ఠి, నాగుల చవితి పండుగల రోజున మన మోపీదేవి గారి, తిరుత్తణి ఇలా సుబ్రహ్మణ్య క్షేత్రాలు ఉన్నాయి కదా, పళని, ఇలాంటి క్షేత్రాలు దర్శించడం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు ఎక్కువగా అనారోగ్య సమస్యలు కానీ ఏమైనా ఎక్కువ బాధిస్తూ ఉంటే కనుక ప్రతిరోజు కూడా 6 సార్లు తగ్గకుండా జపాకుసుమ సంకాశ్యం కాశ్యపేయం మహాజుతి తమీరోహం సర్వపాపగుణం ప్రణతోస్మి దివాకరం అనే మంగళ శ్లోకాన్ని 6 సార్లు తగ్గకుండా ప్రతిరోజు పారాయణ చేసుకుని సూర్య భగవానికి ఆరాధన చేసుకుంటూ ఉండాలి. అలాగే శని దశలో ఒక చంద్ర అంతర్దశలో కానీ శని దశలో కానీ ఒక్కొక్కసారి కొంచెం వీళ్ళకి పక్షవాతం లాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒక్కొక్కసారి కొంచెం అపముచ్చు దోషం కూడా ఆ సమయంలో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం అది తగ్గించుకొని ఆరోగ్యం పొంది సంపూర్ణ ఆయుష్ పొందాలంటే శివ సహస్ర నామార్చన ప్రతిరోజు చేసుకోవడం, అలాగే కుదిరిన వాళ్ళు నల్లని దున్నని దానం చేసుకోవటం, మృత్యుంజయ జపం చేసుకోవటం ఆ దశలో చేస్తున్నా కూడా మంచి ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఈ కృత్తికా నక్షత్రం వారు జీవితాంతం కూడా ఆయుష్ ఆరోగ్యంతో ఉండాలంటే కనుక చక్కగా అన్ని పాదాలు వాళ్ళు కూడా ఈ చెప్పిన పరిహారాలు చేసుకోవటం, అటువంటి రోగాలు మనకు దగ్గర చేరకుండా ఉండటం కోసం వీలైనంత వరకు జాగ్రత్తలు తీసుకోవడం మొదటి నుంచి చేస్తూ ఉంటే కనుక చాలా మటుకు రావనే చెప్పవచ్చు ఒక రకంగా చెప్పాలంటే. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సూర్యారాధన చేసుకోవటం, లలిత విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం ప్రతిరోజు చేసుకోవడం ఎంత చేసుకోగలిగితే అంత మంచి ఫలితాలు వీళ్ళు పొందగలుగుతారు. ముఖ్యంగా వీళ్ళకి ఏంటంటే ఈ సమయంలో కొంతవి ఒక్కొక్కసారి వీళ్ళకి రాహు దశలో కానీ బుధ కుజ శుక్ర అంతర్దశలో జరుగుతున్నప్పుడు అక్కడ ఏమన్నా ఇబ్బందులు ఏర్పడితే కనుక వాళ్ళు హోమాలు విశేష శాంతులు కూడా చేసుకోవాలి. ముఖ్యంగా అత్తి చెట్టుని పూజించడం, అత్తి చెట్టుకి రోజు నీళ్లు పోయటం వల్ల కూడా వీళ్ళకి చాలా మటుకు గ్రహ దోషాలు ఏమన్నా ఉంటే కనుక అవి కూడా చాలా వరకు తగ్గుతాయనే చెప్పవచ్చు. కాబట్టి వీళ్ళకి ఈ జీవితకాలంలో ఈ దశలు జరుగుతున్నప్పుడు వారి సమయాన్ని బట్టి ఆ షష్టాధిపతి దశలు జరుగుతున్నప్పుడు కానీ షష్టాధిపతి ఏమైనా పూర్వగ్రహం సంబంధించిన వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించుకొని దానికి తగ్గట్టే ఇప్పుడు నేను చెప్పిన రెమెడీలు మీరు ముందు నుంచే చేసుకుంటూ ఉంటే జీవితాంతం కూడా అనారోగ్యాలు దరిచేరకుండా సంపూర్ణ ఆయుష్ ఆరోగ్యంతో ఉంటారు, ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఇటువంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే కనుక మీరావాణి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే కనుక మీకు వీడియోలు ఏమీ మిస్ అవ్వకుండా వస్తూ ఉంటాయి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.